అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యశ్రీ పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు స్టాప్ చేశారో నాకు ఇంకా అర్థం కావటం లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ డైరెక్ట్గా తీసుకెళ్ళి ఐసీయూలో పడేశారు. దెర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్, మనకి మెడికల్గా there are so many hospitals. Yes, I also agree. About 450 hospitals ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. కానీ వాటిలో ఎన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి? మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని there are so many issues, మెడికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. మన పేదవాడికి ఒకవేళ మెరుగైన వైద్యం కావాలని తను చేయించుకొని మెడికల్గా తను ఏవైతే అప్పు చేసి, పేదవాడు ఏదైనా సరే అప్పు చేసి అయినా సరే ప్రాణాలు నిలబెట్టుకోవాలి అని అనుకొని ఏదైతే వాళ్ళు ట్రీట్మెంట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో తీసుకుంటారో దానికి గవర్నమెంట్ నుంచి రీఎంబర్స్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యశ్రీలోనే అన్ని ఏవైతే మెడికల్గా ఇష్యూస్ ఉన్నాయో అన్ని ఆరోగ్యశ్రీలోనే పెట్టేశాము, కొన్ని మాత్రం ఏవైతే ఆరోగ్యశ్రీ లేవో అందులోని సీఎం రిలీఫ్ ఫండ్లోని మేము శాంక్షన్ చేస్తామంటే మీరు హాస్పిటల్కి డైరెక్ట్గా ఇచ్చేది పేదవాడికి ఇస్తే ఏమవుతుంది చేతికి? ఇప్పుడు ఇట్స్ ద సేమ్ థింగ్ కదా. హాస్పిటల్స్లో ఏమైనా డీల్ ఫిక్స్ చేసుకున్నారా? అదే అనుమానం వస్తుంది నాకైతే. వాళ్ళకి ఇస్తే ఏం తప్పే ఉంది? అప్పు సప్పు చేసుకొని ఎలాగో ఒకలాగా పోని ప్రాణాలు దక్కించుకుందాం అనుకున్న పేదోడికి ఇంకా ఆ అప్పుతోటే చచ్చిపోవాలా? క్లియర్ చేసుకునే ఆప్షన్ కూడా లేదా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరేనండి సీఎం. చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇప్పుడు మీరే. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్లోంచి డబ్బులు వెళ్ళి అవి రీఎంబర్స్ చేస్తే జనాలు మీరే ఇచ్చారని అనుకుంటారు. ఒకవేళ మావి ఆల్మోస్ట్ ఒక 180 కోట్ల వరకు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆపేశారు. అది రిలీజ్ అయినా సరే ఆపేశారు ఎలక్షన్ కోడ్ వచ్చిందని. ఆ 180 కోట్లకి సంబంధించి బిల్స్ ఏవైతే ఉన్నాయో ప్లీజ్ రిలీజ్ చేయండి. ఇప్పుడు సిట్టింగ్గా మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వండి, వాళ్ళ త్రూయే ఇవ్వండి. ఇట్స్ ఎ వెరీ సాడ్ సిచ్యువేషన్. ఆ 450 హాస్పిటల్స్లోని ఏదైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కాదని మీకు తెలుసుగా, పెద్ద దానికి డిస్కషన్ ఏముంది? ఈ ఆరోగ్యశ్రీ పేరుతోటి సీఎం రిలీఫ్ ఫండ్ పూర్తిగా ఇలా అణిచేయడానికి, ఇంకా ఏమి చేయకపోవటానికి అదొక సాగ్. కానీ ఆరోగ్యశ్రీలో అన్ని కవర్ అవ్వని మీకు తెలీదా? యువర్ సన్ ఆఫ్ అ డాక్టర్, మీకు తెలియాలిగా. అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోని ఆల్రెడీ చితికిపోతా ఉంటే మనుషులు ఇంకా హెల్త్లోని కూడా ఇబ్బంది పెట్టడం అనేది అది కరెక్ట్ కాదండి, అకార్డింగ్ టు మీ. దట్ ఈస్ ద రీజన్ ఐ వాంటెడ్ టు. ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇప్పటి వరకు 17 monthsలోని. ఒక్క బిల్ రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు. రిలీజ్ చేయలేదని అడిగినందుకు ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్ తీసేశారు. ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలకు సర్క్యులర్ ఇచ్చేశారు. మీరేనండి సీఎం, మీకే వస్తుంది పేరు. జగన్ గారే ఇచ్చారని అంటారు. కొంచెం ఆలోచించండి. ఇది ఇట్స్ ఎంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? We just wanted you to understand the seriousness of the situation. చిన్న వాటిల్లోని వీటిల్లోని జనాలు అంత పట్టించుకోకపోవచ్చు, కానీ మెడికల్ దాంట్లోని చాలా ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ఫీల్డ్. మీకు తెలియని విషయం కాదు. ఒక్కొక్క దాంట్లోని ఎంతెంత అమౌంట్ వాళ్ళు ఇస్తున్నారు, ఎంతెంత బిల్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఎంత అమౌంట్ వచ్చినా సరే ఎమ్మెల్యే లెటర్ తోటి సీఎం రిలీఫ్ ఫండ్లో పెట్టుకుంటే అది రీఎంబర్స్ చేసి పేదవాడికి ఆ డబ్బులు కంప్లీట్గా రీఎంబర్స్ జరిగేటట్టు జరిగితేనే దానికి ఒక దెర్ ఇస్ ఎ మీనింగ్ టువర్డ్స్ ఇట్. ఆ అప్పు ఇంత క్లియర్ అయిపోయిందని అంటే, జబ్బుతో పాటు అప్పు క్లియర్ అయిపోయిందని అంటే నిజంగా ఫుల్గా క్యూర్ అవుతాడు ఎవరైనా కూడా. దిస్ ఇస్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్ అండి. ఇలాంటి పరిస్థితి వస్తుందంటే అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫ్ చేసేస్తారని అనుకోని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు.
It's not about political mileage or anything. It's purely about people's benefit. ఇది కొంచెం ఆలోచించండి. లాస్ట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోని ఎన్టీఆర్ వైద్య సేవలోని 1500 అందులో ఉండేవి, వ్యాధులు ఉండేవి. 1500 వరకు సంబంధించిన వ్యాధులు అన్నీ ఉండేవి. ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేవాళ్ళమండి. ఎవ్రీ సింగిల్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఎవరు పెట్టినా కూడా తరోగా చెక్ చేసి కరెక్ట్గా ఉన్నాయో లేదా అని. అదొక సెక్టరే ఉంది సెక్రటేరియట్లోని. మీకు తెలియదేముంది? సెక్రటేరియట్లోని అన్ని డిపార్ట్మెంట్స్కి వచ్చిన వాళ్ళకన్నా సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిన వాళ్ళు రోజు ఎంతమంది వస్తారో మీకు తెలీదా? పోనీ సరే, మా వాళ్ళ మీద మీకు ఎలాగో కక్ష ఉంది, మా వాళ్ళకి ఎవరికో ఇవ్వరు, అట్లీస్ట్ మీ గవర్నమెంట్లో పెట్టుకున్న వాళ్ళకైనా ఇవ్వండి, మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకైనా. That's all I have to say. Namaskar.